కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 176వ చరణము కదా. అందులో ఉన్న మాట, ఆ మాటలోని అంశము, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. కీర్తనాకారుడు తనను తాను ఎలా పోల్చుకుంటున్నాడు? తాను గొర్రె కదా, మామూలు గొర్రె కాదు, కానీ తప్పిపోయిన గొర్రెలాగా తనను తాను పోల్చుకుంటూ ఉన్నాడు కదండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల ప్రప్రథమమైన కారణాలు కదా. కొన్ని కారణాలు మనం చూడాలి అంటే, తప్పిపోయిన మనుషులందరినీ కూడా ఆయన వెతికి రక్షించాలని కదా, సన్మార్గంలోకి మానవాళిని తీసుకొని రావాలని, దేవుని చిత్త ప్రకారము మనమందరము కూడా జీవించాలని ఆయన తన ప్రాణములు కూడా మన కొరకు అర్పించాడు కదా. మనలో ఏ ఒక్కరము కూడా తప్పిపోయే వారముగా ఉండకూడదని దేవుడి యొక్క ఉద్దేశము కదా. ఆ మాటను మనం చూడాలంటే, వాక్యానుసారముగా మాటను చూడాలంటే, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో చూసినప్పుడు, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. చాలు కదా. తప్పిపోయిన దానిని నేను వెతికిదను కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన సెలవిచ్చిన మాట, నశించిపోయిన వారిని కదా, నశించిపోయిన వారిని నేను వెతికి రక్షించడానికి వచ్చాను. అయితే వారు నశించిపోవడానికి కారణం ఏంటి? వారు నశించిపోవడానికి కారణం ఏంటని మనం ఒకసారి ఆలోచన చేస్తే, వారు ఉండవలసినటువంటి స్థలాలలో ఉండక కదా, అటు ఇటు తిరుగులాడుచు వెళ్ళకూడని ప్రాంతాలకు కదా, వారు సంచరించకూడని స్థలాలకు వారు వెళుతూ వారు తప్పిపోయి త్రోవ నుండి తొలగిపోయి వారు నశించిపోయారండి. అటు వారిని వెదకి రక్షించడానికి నేను వచ్చానంటున్నాడు కదా. శరీరధారిగా ఉన్న దినాలలోనే కాదు, కానీ ఆయన భక్తుడైనటువంటి యెహెజ్కేలు ద్వారా కూడా మన ప్రభువు అదే మాట్లాడుతున్నాడు, తప్పిపోయిన దానిని నేను వెదకుదును కదండి. అందుని బట్టి మన ప్రభువు కొన్ని ఉపమానాలు కూడా మన ముందు ఉంచాడు కదా. చెప్పండి, ఉదాహరణకు మనందరికి బాగుగా తెలుసు ఉపమానం. తప్పిపోయిన కుమారుడు, ఇంకా తప్పిపోయిన గొర్రె కదా. 99 ఆయన చెత్తనే ఉన్న ఆ ఒక గొర్రె కోసం, తప్పిపోయిన ఒక గొర్రె కోసం ఆయన 99 వాటిని విడిచిపెట్టి వెళ్ళాడు, వెతకడానికి వెళ్ళాడు, ప్రేమయ్యాడు కదా. ఈ ఉపమానాలను బట్టి చూస్తే తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు కదా. ఆయన తాను స్వయముగా పలికిన మాటను బట్టి నశించిన దానిని వెతకి రక్షించటకు లేదు. ఇక్కడ ప్రవచన వాక్కులుగా చూడాలి అంటే, తప్పిపోయిన దానిని వెతుకుటకు కదా. నేను వెతుకుతాను. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఆయన స్థితి ఎలా ఉన్నదట? తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచాను కదా. దాని అర్థం, త్రోవ విడిచిన వారు తప్పిపోయి ఉంటారు, తప్పిపోయిన గొర్రెలుగా వారు చెప్పబడుతూ ఉంటారు కదా. అటువంటి పరిస్థితిలో దావీదు తాను ఉన్నట్లుగా గ్రహించి ఆయన అంటున్నాడు, నీ సేవకుని వెదకి పట్టుకొనుము కదండి. మనం కూడా ఆయా సందర్భాలలో కదా, మన అజాగ్రత్తను బట్టి, మన పాపమును బట్టి, మన అపరాధములను బట్టి మనము తప్పిపోయాము. అయితే మన జీవితంలో అన్ని సవ్యముగా జరగాలంటే కదా, మనము గమ్యము దిశగా సాగిపోవాలంటే మన జీవితంలో ఒక కీలకమైన మలుపు అనేది చాలా అవసరం కదా. ఒక టర్నింగ్ పాయింట్ అంట కదా, ఒక కీ పాయింట్. ఏంటో కీ పాయింట్ అంటే, when you come to the cross of the Jesus కదా, మన ప్రభువు యొక్క సిలువ దగ్గరకు నీవు వచ్చినప్పుడు కదా, సిలువను నీవు ఆశ్రయించినప్పుడు, ఆ సిలువను నీవు హత్తుకున్నప్పుడు చూడండి, నీకు ఉపదేశం చేయబడుతుంది. తప్పిపోయిన నీవు తిరిగి మరలా మందలో చేర్చబడతావు కదా. ఆయన ఆ మందలో నీవు మరలా కూర్చబడతావు కదా. ఈనాడు నువ్వు ఎటు వెళ్ళాలో, నీ గమ్యం ఏమిటో
చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదా. మీరు గమనించినట్లయితే పర్టికులర్గా కొంతమంది అటువంటి ఒక సత్యాన్వేషణలో తిరిగేవారు కూడా లేకపోలేరండి కదా. వారికి ఉన్న పనులన్నింటినీ కూడా మరి అవి పూర్తయ్యాయో అవ్వలేదో అనే మాటలు పక్కన పెడితే ఆ పనులను వారు పక్కన పెట్టి కదా వారికి కలిగినటువంటి ఆ తృష్ణ కొలది ఆ సత్యాన్వేషణతో కదా వారు తిరుగులాడుతున్న వారిని నాడు మనం చూస్తూ ఉన్నాం కదా. వారందరూ కూడా ఒక మాటను గమనించాలి, వారు శిలువ దగ్గరకు రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు కదా. వారు క్రీస్తు మరణాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోలేక త్రోవ తొలగిపోయి తిరుగుతూ ఉన్నారండి. త్రోవ తొలగిపోయి తిరుగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనము శిలువను ఆశ్రయిస్తామో, మన ప్రభువు పాదాల దగ్గరకు మనం ఎప్పుడైతే నడుస్తామో, మనం ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో కదా, ఎలా చేయాలో అనే ఒక స్పష్టత మనకు బోధపడుతుంది కదా. చూడండి, తప్పిపోయిన తర్వాత తిరిగి వెతకబడిన తర్వాత మన ప్రభువును సొంత రక్షకుడిగా మనము అంగీకరించిన తర్వాత, దేవుడితో జతపరచబడిన తర్వాత, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మన భక్తి జీవితంలో మనము ఏ ఏ విషయాలలో తప్పిపోకూడదు కదా. దావీదు అంటున్నాడు, నేను తప్పిపోయాను, గొర్రె వలె నేను త్రోవ విడిచాను కదా. తప్పిపోయిన గొర్రె వలె ఉంటూ నేను ఎలా ఉన్నాను అంటే త్రోవ విడిచి కదా. అందుకు దేవుడు కూడా పలుకుతూ ఉన్నాడు, తప్పిపోయిన దానిని నేను వెతకటానికే వచ్చాను. ఒకనాడు తప్పిపోయిన వారమే మనమంతా. తిరిగి నీవు కనుగొనబడ్డావు, దేవుడితో నీవు సతపరచబడ్డావు, ఆయన మందలో నీవు కలపబడ్డావు కదా. కానీ ఇక మీదట నీవు తప్పిపోవడానికి ఎంత మాత్రమో దేవుడు అంగీకరించలేడు. నీవు తప్పిపోవడానికి అవకాశం లేదు, తప్పిపోకూడదు నీవు. కానీ ఈనాడు నీవు క్రైస్తవుడిగా, క్రీస్తుకు చెందిన వాడవుగా నీవు తప్పిపోకూడని కొన్ని విషయాలను మనం చూడబోతూ ఉన్నాం. కొన్ని విషయాలను కదా. మొదటగా క్రైస్తవుడు ఏ ఏ విషయాలలో తప్పిపోకూడదు అనే మాటను మనం చూస్తున్నప్పుడు, భక్త పౌలు ఆయన ప్రియ శిష్యుడైనటువంటి తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాటను ఆయన మనం ఉంచుతూ ఉన్నాడు. చదవండి ఆ మాటను ఒకసారి. వారిలో చదువు వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయములో తప్పిపోయి కొందరి విశ్వాసమును వారు చెరుపుతున్నారు. చాలు కదా. అదేంటో కానీ కొంతమంది కదా మంచి విషయాలలో ఆ స్ఫూర్తి ఉంటుందో ఉండదో కానీ చెడు విషయాలలో మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఆ స్ఫూర్తి కదా. బాగుపడిన వారు మరికొంతమంది బాగు చేద్దామని అనుకోరు. కానీ ఒక చూడండి, చెడిపోయిన వాడు మరి కొంతమందిని ఏం చేస్తాడు, బాగు చేద్దాం చూస్తాడా, జరపాలని. నేను ఎందుకు చెడిపోయా, వారెందుకు బాగుండటం, వారిని కూడా చెరిపేస్తే అందరం కలిసి ఒక మంచి టీంలో ఫామ్ అయిపోవచ్చు కదా. మంచి విషయాలలో ఉండదు ఆ స్ఫూర్తి. చూడండి, అక్కడ పౌలు తిమోతికి రాస్తూ ఒక హెచ్చరికను ఇస్తున్నాడు కదా. వారిద్దరూ సత్యము నుండి ఏమైపోయారట చెప్పండి. సత్య విషయము నుండి సత్య విషయములో తప్పిపోయారు. తప్పిపోయి వారు పలుకుతున్న మాట ఏంటంటే, వారు చేస్తున్న బోధ ఏమిటంటే పునరుద్ధానము గతించిపోయింది కదా. ఒక తప్పుడు బోధను వారు చేస్తూ ఉన్నారండి. వారు చేయడమే కాదు కానీ చేస్తూ మిగిలిన వారిని కూడా వారు చెరుపుతున్నారు కదా. అటువరకు పౌల మహాశయుడు పెట్టిన పేరేంటి, కొరుకొడు పుండు కదా. గ్యాంగ్రీన్ తెలుసు కదా మనకి. కొరుకొడు పుండు ఈ డయాబెటీస్, షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్లకు ఏదైనా చిన్న గాయం దగ్గర తెచ్చారు. వారు చూడొచ్చు ఆ కొరుకొడు పుండు ఎలా ఉంటుందో కదా. ఆయా భాగాలకు ఆ యొక్క రక్త ప్రసరణ క్రమముగా లేక అది సరిగ్గా జరగక ఆ యొక్క గాయము ఎన్నటికీ మానదండి. అది మానకపోగా దినదినము కదా, ప్రతి దినము రోజుకు కొంత చొప్పున అది ఆ యొక్క గాయము, ఆ ఇన్ఫెక్షన్ ఇంకా పెరుగుతూ ఒకనాటికి ఆ భాగం అనేది తీసేసే పరిస్థితి కదా. అక్కడ ఒక ప్రమాదం ఏర్పడుతుంది. అది వేలు కావచ్చు, కాలు కావచ్చు, చేయి కావచ్చు కదా. అది ఏ అవయవంలో ఆ పరిస్థితి ఏర్పడుతుందో
మందు లేదు, చికిత్స లేదు. ఒక సర్టెన్ టైంలో కదా, నిర్ణయించబడిన సమయంలో ఆ అవయవమును అంతవరకు మనము తొలగించడమే, యాంపిటేషన్ చేయడమే కదా. పౌలు మహాశయుడు చూడండి, వారిని కొరుకుడు పుండుతో పోలుస్తూ ఉన్నాడండి. మీరు జాగ్రత్తగా చదివితే ఈ నవ నిబంధన అంతా లేదా నూతన నిబంధన అంతా కూడా సంఘాన్ని ప్రతి సేవకుడు కూడా ఒక విషయంలో బలముగా హెచ్చరిస్తున్నాడు. పౌలు మహాశయుడు ఆయన రాసినటువంటి 14 పత్రికలు, 14 కాదు కానీ 13 అని చెప్పాలి, ఎందుకంటే 14వ పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక మీద ఇంకా సరైన స్పష్టత లేదు. పౌలు మహాశయుడే రాశాడా లేదా వేరే ఇంకొక భక్తుడు ఎవరైనా రాశాడని. కనుక ఆయన రాసినటువంటి 13 లేదా ఆయనే రాశాడు అనుకుంటే ఆ 14 పత్రికలలో కూడా ఆయన హెచ్చరిస్తున్నది ఈ యొక్క అబద్ధ బోధకుల గురించి. అలాగే పేతురు మహాశయుడు ఆయన రాసిన 2 పత్రికలలో కూడా ఆయన యొక్క సారాంశము ఈ తప్పుడు బోధన గురించి. ఈ యోహాను భక్తుడు కదా, ఆయన రాసినటువంటి 5 పుస్తకాలు ఏంటవి? యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథము కదా, జోహన్నాన్ లిటరేచర్ అంటారు. 5 పుస్తకాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి స్టడీ ఉంది. వాటిలో కూడా ఆయన సంఘాన్ని హెచ్చరించింది ఈ యొక్క అబద్ధ బోధకుల గురించి. అనగా మిగతా విషయాలను వారు ఎత్తి చూపడం లేదని, లేదా పాపముల గురించి వారు మాట్లాడటం లేదని కాదు, కానీ వారు చాలా ప్రత్యేకముగా ఖండితముగా తప్పక వారందరూ కూడా వచ్చిన ఒక కామన్ పాయింట్, ఒక అంశం ఏమిటంటే తప్పుడు బోధలు కదండి. ఆ యొక్క తప్పుడు బోధన విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి, సంఘము జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈనాడు మనం చూసినట్లయితే కదా, ఏదైనా ఒక సువార్త విందామనో లేదా దేవుడి వాక్యాన్ని మనం చక్కగా ధ్యానించుకుందాం లేదంటే జీర్ణించుకుందామని ఏదైనా ఒక టీవీ ఛానల్లో పెట్టండి, లేదా ఏదైనా ఒక యూట్యూబ్ను మీరు ఓపెన్ చేయండి కదా. అక్కడ మనకు కనిపించే పరిస్థితి ఏంటి? జగబడి మరి కదా కలబడుతూ ఉంటారు విశ్వాసులు కానీ దౌర్భాగ్యమైన సేవకులు కూడా అప్పుడప్పుడు కదా. ఈ రీతిగా ఉంటే మరొక పక్క కొందరు సువార్తను ప్రకటిస్తున్నారు. వారు సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ ఆ యథార్థమైనటువంటి కదా స్వచ్ఛమైన సువార్తను వారు ప్రకటిస్తున్న దాంట్లో కొంత విషయం లోపిస్తూ ఉన్నది కదా. నేను అందరినీ అనడం లేదు కానీ కొందరినండి కదా. ఈ రోజుల్లో చూసినట్లయితే దురాత్మ, ఆ యొక్క అపవిత్రాత్మ శక్తులు విజృంభిస్తూ అనేక మందిని ఆ యొక్క విషయంలో తప్పుడు బోధన వైపు తీసుకువెళ్ళిపోతూ ఉన్నాయి. అటువంటి తప్పుడు బోధన విషయంలో క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలండి. ఒకనాడు మనం తప్పిపోయిన వారమే, కారణం ఏదైనా కావచ్చు, కానీ మన ప్రభువు కృపను బట్టి కదా, మన ప్రభువు యొక్క కృపను బట్టి, ఆయన యొక్క శిలువ త్యాగమును బట్టి, ఆ శిలువ యాగమును బట్టి మనమందరము కూడా తిరిగి మరలా ఆయనతో జతపరచబడిన వారము. కానీ ఈనాడు నేను తప్పిపోవడానికి వీలు లేదు, తప్పిపోవడానికి వీలు లేదండి కదా. జాగ్రత్తగా వినండి మీరు కదా. సువార్త విషయంలో మీరు చూడండి, దేవుడి వాక్యమును మనకు అప్పగించినప్పుడు పౌలు మహాశయుడు అంటాడు, అందుకే ఒక్కసారి పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ విషయంలో మీరు ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి కదా. మీరు పరిశుద్ధులు అవ్వడానికి పిలువబడ్డారు, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి ఎంపిక చేయబడ్డారు. అటువంటి మీ పరిశుద్ధతను మీరు కడవరకును కూడా నిలవబెట్టుకోవాలంటే, ఆ పరిశుద్ధతను మీరు కడవరకు కూడా కొనసాగించాలంటే మీకు ఒక బోధ ఇవ్వబడింది. ఆ బోధ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. బోధ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏది వింటున్నారు? వింటున్న మాటలు నేను చెప్పేవి కూడా కావచ్చు, లేఖనాలను అనుసరించి ఉన్నాయా? ఉన్నాయండి? మాకే తెలిసింది సార్, నేను చదివితే కదా అన్నట్లు ఉన్నారు కదా. అందుకే లేఖనాలు చదవాలండి. ప్రతి దినం మనం ధ్యానం చేయాలి, దేవుడి మాటలను మనము ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే చాలా కష్టం కదా. ఎవరు ఏది చెబితే అదే సత్యం అన్నట్లుగా వెళ్ళిపోతుంటారు. కానీ ఒకనాటికి మనం ఎక్కడున్నామనేది మనం చూస్తే అసత్యములో మనము కనబడుతూ ఉంటామండి. సత్యం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఈనాడు చూసినట్లయితే పోయిన వారం కూడా నేను అందుకు జ్ఞాపకం చేసినటువంటి మాట కదా, యెరూషలేము మన తల్లి అనే బోధ ఈ మధ్యకాలంలో కొందరిని కలవరపెడుతుంది కదా. సంఘములో స్త్రీలు మాట్లాడకూడదంటూ కొన్ని రకాల డినామినేషన్స్ వారు బలముగా ప్రకటిస్తున్నారు, ఆచరిస్తున్నారు. మరొక పక్క చూసినట్లయితే కదా, మన ప్రభువు జన్మదినమును, ఆ యొక్క క్రిస్మస్ ను
లోకముతో పాటు కదా ప్రపంచంలో అందరూ డిసెంబర్లో జరుపుకుంటూ ఉంటే దానికి భిన్నముగా డిసెంబర్లో జరుపుకోకుండా ఉంటున్న సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు వీరందరూ ఏం చేస్తున్నట్లు? వీరు క్రైస్తవ లోకానికి ఇస్తున్నటువంటి ఆ యొక్క బోధ ఏమై ఉన్నట్లు? క్రిస్మస్ డిసెంబర్లో జరుపుకోలేక సంఘంలో స్త్రీలు మౌనముగానే ఉండాలి కదండి. యెరూషలేము మన తల్లి. వారందరూ ఏం చేస్తున్నట్లు? తప్పుడు బోధ చేస్తున్నట్లు కదా. క్రైస్తవ లోకాన్ని వారు వక్ర మార్గంలో వారు నడిపిస్తున్నట్లండి. అటు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారిని మనము ఒక కంట కనిపెట్టాలి. పౌలు మహాశయుడిని ఏమిటయ్యా పౌలు దేవుడి యొక్క సువార్త అంటే ఆయన చెబుతున్న మాటలు ఏంటి? మా అందరి నిమిత్తము అప్పగింపబడి మరణించి తిరిగి 3వ దినమున లేచి పునరుద్ధానుడైనటువంటి మన యొక్క క్రీస్తును మనము నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే ఆ నమ్మకాన్ని బట్టి, ఆయన ఎడల నీవు కనపరిచిన విశ్వాసమును బట్టి నీవు నీతిమంతుడిగా ఎంచబడ్డావు కదా, నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. అటువంటి నీతిమంతుడిగా ఉన్న మనము మన గొప్పతనము చేత కాదండి. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది కదా, విశ్వాసము చేత కేవలము దేవుని కృప చేత మాత్రమే మీరు రక్షించబడ్డారు. అందులో మీరు అతిశయపడాల్సిన విషయం ఏమీ లేదు. యు ఆర్ జస్టిఫైడ్ ఓన్లీ బై ద ఫెయిత్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ యాక్షన్స్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ వర్క్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేట్నెస్. మీ క్రియల చేతనో మీ గొప్పతనము చేతనో కాదు, కేవలము దేవుని కృప చేత మాత్రమే, మీరు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మాత్రమే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారండి. అది నాడు చాలా మంది చేయాల్సిన వాటిని చేయకూడని వాటిని తీసుకొచ్చి ఆ ముందు స్థానంలో ఉంచడం వల్ల కదా లేనిపోని గొడవలు గందరగోళాలు వస్తూ ఉన్నాయి సంఘాలలో కదా. ఏది ప్రాముఖ్యమో, ఏది నిశ్చలముగా మనకు ఏది కావాలో, ఏది అవసరమో దానిని గురించినటువంటి అవగాహన మనుషులకు ఉండటం లేదండి కదా. అనవసరమైన వాటిని ముందుకు తీసుకొని వస్తున్నారు కదా. రకరకాల సిద్ధాంతాలు, రకరకాల బోధనలు కదా. ఇదంతా చూస్తున్నట్లయితే వారి చిత్తాన్ని వారు నెరవేర్చుకుంటున్నారు తప్ప దేవుడి చిత్తాన్ని వారు నెరవేర్చువారుగా కదా, దేవుడి యొక్క చిత్తమును కనీసం వారు గ్రహించని వారుగా మనకు కనబడుతూ ఉండాలి. చూడండి, మీరు ఎక్కడైనా మీటింగ్స్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ వారికి కలిగిన వరాల గురించే మాట్లాడుతున్నారు కానీ ఫలాల గురించి మాట్లాడేవారు ఉన్నారు. ఎక్కడో ఒకళ్ళు వారికి కలిగిన వరాలు అవసరమా, ఎలా ఫలించాలో చెప్పబోయి అని పిలిస్తే కదా ఫలాల గురించి మాట్లాడటం లేదు కానీ వారికి కలిగిన వరాల గురించి వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క విలువైన సమయం అంతటా కూడా మాట్లాడుతున్నవారు. తప్పుడు బోధలు ఒకవైపు, ఇవ్వబడిన సమయమును పోగొడుతూ వారి చిత్తమును నెరవేర్చుకుంటున్న వారందరూ మరొక వైపు. అర్థమవుతున్నదండి. చూడండి, వారిద్దరూ చేస్తున్న పని వారు హుమనేయును ఫిలేతు కదా. వారు అసత్యాన్ని బోధిస్తూ వారు మిగిలిన వారిని చెరిపేస్తూ ఉన్నారు. ఒక మాట ఉంటుంది కదా, దాని చెడ్డ కొద్ది వనమంతా చెరిచిందని. అలాగే లేదు పరిస్థితి కదా. వారు సత్యం అనేది తొలగడమే కాదు కానీ ఆ సత్యము ఏదైతే వారికి అందించబడిందో ఆ సత్యము నుండి మిగిలిన వారిని కూడా వారు వేరు చేస్తున్నారండి. గమనిస్తున్నారా? సత్యము నుండి వారిని వేరు చేస్తున్నారు. ఈనాడు చాలా మంది ఆ సత్యాన్వేషణలో తిరుగుతూ ఉన్నారు కదా. ఏది సత్యము? దేవుడి గురించిన సత్యము ఏది? అది మానవుడికి ఎక్కడ బోధించబడింది? ఆయన యొక్క గుణ లక్షణములు ఏమిటి కదా. ఆయన మనిషి కోసము ఏం ఆలోచన చేశాడు, మానవుడి కోసం ఆయన ఏ విధముగా పనిచేశాడు, వాటన్నిటికీ ఎక్కడ కూడా ఒక స్పష్టమైన సమాధానం లేదు కానీ కేవలము మన పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడిందండి కదా. దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి? మానవుని ఎడల మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళబోతున్నాడు, ఈ లోకంలో ఉన్న కాలంలో అతను చేయవలసినది ఏమిటి, అతని విషయంలో అతను ఏది చేస్తే మంచిదని దేవుడు కోరుతూ ఉన్నాడు. అర్థమవుతున్నదండి కదా. ఈ యొక్క గ్రంథము దేవుడి యొక్క శ్వాస. మనం ధ్యానం చేసాము, గుర్తుందా మీకు? దేవుని ఊపిరి కదా. ఆయన ఊపిరి చేత మనకు ఇవ్వబడినటువంటి లేఖనాలండి ఇవన్నీ.
ఇవి మామూలుగా కలగలేదు. ఇందులో ఉన్న ప్రతిదీ కూడా సత్యమని నిరూపించబడింది కదా. ఒక మాటను మనం చూడాలంటే ఆదికాండము ప్రారంభంలో మొదటి మాటలో ఉండే మాట సృజించాడు. చాలా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు కదా. దేవుడు ఆయన ఉండువాడు కదా. ఆయన అనువాడను భవిష్యత్తు పలికిన మాట, నేను అనువాడను, నేను తప్ప నా వంటి వారు ఎవరునూ లేదు. దేవుడికి మాత్రమే ఆ ప్రత్యేకతను సంతరింప చేసే, ఆ ప్రత్యేకతను చాటే మాటలని. అటువంటి దేవుడి సృజనాత్మకతను లేదా దేవుడి యొక్క ఆ సృష్టిని నాడు మనం చూస్తున్నట్లయితే అది మానవుడి ఊహకందనిదండి. కదా చాలా మంది ఈ లోకంలో సైన్స్ అని పరిగెడుతూ ఉన్నారు. మీరు గమనించండి, సైన్స్ అనేది ఆ ఉన్న దానిని నిజము అని నిరూపిస్తుంది అంతే. అది కొత్తగా సృష్టించగలిగేది ఏమీ లేదు. ఒకవేళ సృష్టించగలిగేది అయితే చూడండి, మరొక సూర్యుడిని సృష్టించమని చెప్పండి, సైన్స్ చూద్దాం. సృష్టించగలదా? వారు ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా కానీ, కొన్ని ప్రపంచంలో శాస్త్రవేత్తలు అందరూ కలిసిన వారి యొక్క మేధాశక్తితో మరొక సూర్యుడిని వారు సృష్టించగలరా? మరొక విశాల సముద్రంలో వారు కలుగు చేయగలరా? దేవుడికి మాత్రమే సాధ్యము కదా. ఆయన సృజనాత్మకతను, ఆయన యొక్క తలంపులను అందిపుచ్చుకోవడమే మానవుడి యొక్క ప్రథమ కర్తవ్యము. అది ఏమిటి? ఆయన ఏది కోరుతున్నాడు? నేను ఏది ఆశిస్తున్నాడు? నేను ఏది చేయమంటున్నాడు? ఇలా అనేకులు ఆ విషయాలను తెలుసుకోలేక వారు తొలగిపోవడమే కాదు, కానీ అనేకులను ఆ మార్గం నుండి తొలగింప చేస్తున్నారండి. కానీ క్రైస్తవులు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. ప్రత్యేకించి మనము అంచె దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉన్నాం కదా. అబద్ధ ప్రవక్తలు బయలువెడుతున్న దినాలలో మనం ఉన్నాం. నాడు మనమందరము కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే చూడండి, పౌలు మహాశయుడు ఆ దినాలలోనే వారిని హెచ్చరించాడు అంటే ఈ దినాలలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత జాగ్రత్తగా ఉండాలి కదా. మానవుడు కోతి నుండి వచ్చాడని చెబుతున్నది శాస్త్రం. కాదు, నీవు నా స్వరూపం, నీవు నా రూపానికి, నా ఊపిరిని బట్టి నేను నిన్ను జీవింపచేశానని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. కానీ మానవుడు మటుకు కదా, నువ్వు దానితో పోల్చుకోవద్దు. ఒక పక్క జంతువుకు నీకు వ్యత్యాసం ఉందని దేవుడు చెబుతూ ఉంటే, లేదు మేము కోతిగా ఉండడానికి ఇష్టపడతాం, లేదు మరొక జీవితో మేము పోల్చబడటానికి ఇష్టపడుతున్నామని ఈనాడు మానవ స్వభావం అంటే నాస్తికవాదము. చూస్తున్నారా ఎన్ని రకాల బోధల మధ్యన ఈనాడు క్రైస్తవ లోకం నడుస్తున్నది. నాస్తికవాదులు ఒక పక్క, హేతువాదులు ఒక పక్క కదా. మరి మన మటుకు మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనలో కూడా లేఖనాలను సరిగ్గా చదవక, సరిగ్గా అర్థం చేసుకోక, దేవుడి యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క హృదయమును కైకొనక వారికి తోచింది కదా, వారికి తోచిన రీతిలో బోధన చేస్తూ క్రైస్తవ సమాజమును పక్కతో పట్టిస్తున్నారు. అటు వారి విషయంలో సమాజము ఎప్పుడు కూడా, క్రైస్తవులు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి కదా. ఇది ఇలా ఒక పక్కన ఉంటే చూడండి, అందుకే వారిని బట్టి స్వయంగా మన ప్రభువు కూడా పలికిన మాట యోహాను సువార్త 17 ఒక మాట ఉంటుంది. ఆ మాట చదవండి మీరు. వారిని సత్యమందు ప్రతిష్ఠితము చేయమని. అదే కదా, చదవండి. యోహాను సువార్త 17 కదా. ప్రతి విషయంలో ఈనాడు మనకు సత్యము కావాలంటే, నీకు సత్యము కావాలంటే బైబిల్ స్పష్టముగా చెబుతున్నది, నీవు దేవుని దగ్గరకు రా, ఈ నిజ దేవుని దగ్గరకు రా. కమ్ అండ్ సీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, కమ్ అండ్ డైవ్ ఇంటు ద స్క్రిప్చర్. దేవుని వాక్యములో నీవు మునుగు, వాక్యం అనుదినము నీవు ధ్యానించు. ఎందుకంటే ఆ వాక్కులు సత్యవాక్కులు, సత్యవంతుడైనటువంటి దేవుడు పలికిన వాక్కులు. నాడు ఏ సత్యమని నువ్వు వెతుకుతూ ఉన్నావో ఆ సత్యమని కైకొనాలంటే దేవుని దగ్గరకు రావడం తప్ప వేరొక మార్గం లేదండి మనకు కదా. నాడు దేవుని మీద చాలా మంది బోధించలే ప్రయత్నం చేస్తున్నారు.
వారు ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా వారి యొక్క ఆ పోరాటంలో గెలవగలుగుతున్నారా? గెలవటం లేదు. అంతిమ విజయం దేవునిదే. మీరు చదవండి, ఎక్కడైనా మీరు చరిత్ర అంతటినీ కూడా తిరగ రాసుకుంటే మీరు ఎక్కడైనా చూడండి, అంతిమ విజయం దేవునిదే అవుతున్నది. వారు ఎన్ని విధాల పోరాటాలు చేస్తున్నా, దేవునికి ఎంత అవిధేయముగా, ఎంత వ్యతిరేకముగా వారు నడుచుకుంటున్నా అంతిమ విజయం మటుకు ఆ నిజ దేవునిదే కదా. అంతిమ విజయం మటుకు ఆ సత్యముదే. మన దేశ నినాదము కూడా సత్యమేవ జయతే, ట్రూత్ అలోన్ ట్రైమ్స్. అంతిమ విజయము సత్యానిదే. నిజమే, మన దేశ నినాదములను కూడా తెలియకనే మన ప్రభువును వారు గణపరుస్తూ ఉన్నారండి. ఆయన పలికిన నేనే మార్గము, జీవము, సత్యము కదా. ఆ సత్యము గెలుస్తుందని వారు మరి తెలిసి అన్నారా తెలియకన్నారనేది పక్కన పెడితే వారు ఆ మాట పలుకుతున్నారు, ఒప్పుకుంటున్నారు ఆ మాటను. నిజమే, సత్యము ఎప్పటికీ గెలిచింది కదా. చూడండి, ఇటువంటి తప్పుడు బోధలను కదా, ఆ యొక్క బోధను బట్టి అనేకులను చెప్పే వారి విషయంలో పౌలు మహాశయుడు జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉంటే, మరొక పక్క సంఘములో కదా, సంఘములో ఇంకొక విధానములో ఈ విశ్వాసులే ఈ లేని వార్తలను పుట్టిస్తూ, లేని వార్తలు కదా, పుకారులు అంటాం వాడుక భాషలో, ఆ లేని వార్తలను పుట్టిస్తూ సంఘములో వీరు కూడా కొరకొడు పుట్టుగా తయారయ్యారు కదండి. కొరకొడు పుట్టుగా ఈనాడు సంఘాలు పాడైపోవడానికి, సంఘాలలో చీలికలు రావటానికి ఇది కూడా ఒక కారణమే. మొదటిది, సంఘాలు పాడైపోవటానికి ఎవరో ఒకరిలో పుట్టినటువంటి ఆ యొక్క దుర్బుద్ధో దురాశ ఒక కారణం అయితే, రెండవది ఈ యొక్క కొరకొడు పుండులాగా వ్యాప్తిస్తున్నటువంటి లేని వార్తలు కదా. మనకు వార్తలు వ్యాపింప చేయడం అంటే చాలా ఇష్టం. అవి ఆధారం అన్నవా నిరాధారం అనేది తర్వాత కదండి. వార్తలు వ్యాపింప చేయడం అంటే ఎంత ఇష్టమో కదా. భయపడ్డాడు పౌలు మహాశయుడు. సంఘంలో వాటి వారికి ఆయన ఒక పేరు పెట్టాడు. చెప్పండి ఆ పేరు మీ అవగాహనకు. కొండెగాండ్రుడు. కొండెగాండ్రు అంటూ ఆయన వారికి ఒక పేరు పెడుతూ కదా, ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్కి అటువంటి ఆ లేని వార్తలు పుట్టించడం అంటే జరగని వాటిని, నిజము కాని దాని వాటిని కదా, వాటిని ఆ పబ్లిసిటీ చేయడమే వీరుకున్న ఏకైక పని. ఇంకా వేరే పనులు లేవు వారికి. ఒకవేళ మిగతా పనులు ఉన్నా వాటన్నిటికంటే ఇదే చాలా ముఖ్యమైన పని కదా. చాలా ముఖ్యమైన పని అంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 30వ వచనంలో పౌలు మహాశయుడు మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. కొండెగాండ్రును ఒక్క నిమిషం, కొండెగాండ్రును కదా, ఆయన కొన్ని రకాల గుణ లక్షణాలను అక్కడ మనకు తెలియపరుస్తూ, ఇందుకే వారు అలా ఎందుకున్నారు అంటే, ఒకసారి ఆ ముందు వచనంలో, ఆ ముందు పేజీలో 18వ వచనానికి రండి. వారు చేస్తున్న పని ఏమిటయ్యా అంటే, వారు దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు కదా. కానీ దేవుడి మాట చెబుతున్నది మనము సత్యములో ప్రతిష్ఠితము కావాలని. ఇప్పుడు వీరైతే ఎలా ఉన్నారు? సత్యములో ప్రతిష్ఠితులుగా ఉండక సత్యమును వారు అడ్డుకుంటున్నారు. అనగా సత్యములో నీవు ఏర్పాటు చేసుకో, సత్యములో నీవు నిలబడు అంటే వారు నిలువకపోగా ఆ సత్యమును వారు అడ్డగిస్తూ ఉన్నారు. అటువంటి వారిలో ఖచ్చితంగా ఆ కొండెగాండ్రుగా కదా, వారికి చాలా లక్షణాలు ఉన్నాయి. మీరు ఆ తర్వాత వచనాలని చదివినా కానీ వారికి కలిగినటువంటి మరొక లక్షణము కొండెగాండ్రు. వారు లేని వార్తలను కూడా పుట్టించువారు. ఇప్పుడు ఒకసారి అటు వారి మీద ఉన్నారేమో మీరు పరిశీలన చేసుకోండి. ఆ లేని వార్తలను మీరు పుట్టిస్తూ ఉన్నారా? అలాగే మీరు సత్యములో ఇంకా ప్రతిష్ఠితము కానట్లే. అనగా మన ప్రభువులో మీరు ఇంకను ప్రతిష్ఠితము అనగా ప్రభువులో మీరు ప్రత్యేకించబడనట్లే, మన క్రీస్తు యేసులో మీరు లేనట్లే. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా లేని వార్తలను ప్రకటిస్తున్నారు అంటే మీలో ప్రభువు లేడు, ప్రభువులో మీరు లేరు.
ఇక దాంట్లో సందేహం లేదు. అర్థమవుతుందండి. నా మాట కాదు, వాక్యానుసారంగా నేను చూపిస్తున్నా. వాళ్ళు సత్యమును అడ్డగిస్తున్నారు. కానీ మన ప్రభువు పలుకుతున్నది, మీరు సత్యమందు ప్రతిష్ఠితము కావాలి. అది దేవుడి ఉద్దేశము. వీరేమిటయ్యా అంటే సత్యమును వీరు అడ్డగిస్తున్నారు కదా. ఇంకొక మాట కూడా చూపిస్తూ ఇంకొక అంశానికి మనం వెళ్ళిపోదాం. ఒకసారి సామెతల గ్రంథము 26వ అధ్యాయంలో 20వ వచనాన్ని చదవండి. అగ్ని ఆరిపోవును. చల్లారు. నేను ఏమన్నా సంఘాలు పాడైపోవడానికి, చిలికలు రావడానికి కొట్టేగాను కదా. వారు చేస్తున్న పని లేని వార్తలు కొట్టించటం. ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు సొలొమోను, లేకపోతే గొడవలే ఉండవు, ఏ గోళ ఉండదు, ఏ గందరగోళం ఉండదు, సంఘాలు బాగుంటాయి. జాగ్రత్తగా ఉండాలండి కొండగారు కదా. కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 12వ అధ్యాయంలో 20వ వచనంలో పౌలు మహాశయుడు వారిని జాగ్రత్త పడమని ఒక మాట కూడా కనపరుస్తూ ఉంటాడు. ఈనాడు ఒకవేళ అటువంటి లేని వార్తలు మీరు పుట్టిస్తున్న వారుగా ఉంటూ సంఘంలో మీరు కొరుకుడు పుట్టుగా, అనగా సంఘాన్ని దినదినము మీరు పాడు చేస్తున్నారా? సంఘాన్ని మీరు దినదినము కూడా ఆ ఆత్మ నింపుదల వైపు కాక ఆత్మ శూన్యత వైపు, అనగా దేవుని ఆత్మను లేకుండా మీరు ఆర్పి తీసేలాగా నడుచుకుంటున్నారేమో. తస్మాత్ జాగ్రత్త. మీ అంతము ఎలా ఉండబోతుందో ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదివే మాటను చూసేలా చదవండి. ఎందుకనగా కలహమును చూడండి. ఆయన అంటూ అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను కదా. కొండెములు గుసగుసలాడుట. ఈ లక్షణాలు కలిగిన సంఘములో దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపడుతూ ఉంటాడు, సిగ్గుపరచబడుతూనే ఉంటాడు. పౌలు మహాశయుడి భయం అంటే మనల్ని బట్టి మన ప్రభువు ఏం కావాలి? ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. అదే కదా మన ప్రయాస, అదేనా కదా? మరి మనల్ని బట్టి మన ప్రభువు సిగ్గుపడుతున్నప్పుడు, ఆయన దినదినము సిగ్గుపరచబడుతూ ఉన్నప్పుడు ఎందుకు మనకి భక్తి? మనం ఎందుకు వస్తున్నట్టు దేవుడు మందిరానికి? మనం అసలు ఎందుకు వచ్చినట్టు ఆయన పాదాల చెందకు? మనం ఎందుకు అసలు ఆయనతో జతపరచబడినట్లు ఆలోచన చేశారు ఎప్పుడైనా? ప్రభువు ఘనపరచబడాలండి మనల్ని బట్టి. ఆయన భయపడుతున్నాడు, ఆ విషయంలో బాధపడుతున్నాడు. చాలా మంది సేవకుల బాధ కూడా అదే. దేవుని ఆహ్వానింపుదల చేత పరిచర్యలో ముందుకు వెళుతున్న వారి బాధ అదే. కొడుకుడు పొండులాగా తయారైపోయారండి సంఘాలకు. విశ్వాసులు ఒక పక్క, తప్పుడు బోధనం కదా వక్రీకరించి చేస్తూ సేవకులు మరొక పక్క. ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా ఇవి చాలాగా సంఘం వేలపల్ల కదా. సమాజం నుండి వస్తున్న బోధనలు ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న 1-2 అంశాలు. వీటన్నిటి మధ్యన ఈనాడు క్రైస్తవ సమాజము చాలా మెలకువతో అడుగులు వేయాలి. తప్పిపోతారు మీరు, అది మీకు ఎంతటికీ మంచిది కాదు. ఒకనాడు తప్పిపోయిన వారమైనప్పటికీ మన దేవుడి కృపను బట్టి, కేవలం మన విశ్వాసమును బట్టి మనము తిరిగి ఆయనతో జతపరచబడ్డాము, తిరిగి మందలో కలపబడ్డాము. ఈనాడు మరలా మీరు తప్పిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి కదా. ఇంకొక మాట చూద్దామండి కదా. రక్షింపబడిన ఏ వ్యక్తి కూడా తప్పిపోకూడదు కదా. ఈ వాక్యమైన పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు కదండి. వెలుగు లేని త్రోవలో ప్రయాణం ఎలా ఉంటుంది? చీకట్లో ఏమవుతుంది?
ఎన్నో ప్రమాదాలు, ఎక్కడ గుంట ఉందో ఎక్కడ ఏముందో తెలియక కదా. దేవుడి వాక్యాన్ని ముందు పెట్టడం నేర్చుకుంటే మనం ఏ విషయంలో కూడా వెనకడుగు వేయమండి. దేవుడి వాక్యాన్ని మీరు ముందు పెట్టుకోండి. సత్యవాక్కులను మీ జీవితంలో మీరు ముందు పెట్టుకోండి. మీరు పెట్టిన బోధన సత్యం ఉన్నదో లేదో మీరు గ్రహించండి. పునరుద్ధాన శక్తి మీకు అందించబడుతున్నదో, మీకు తెలియపరచబడుతున్నదో లేదో మీరు ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవాలి. మీరు ఎక్కడ ఏ బోధన వింటున్నా, ఈనాడు ఈ సంఘంలో ఉండొచ్చు, రేపు మీ యొక్క ఉద్యోగాన్ని బట్టో పనిని బట్టో లేదా మరొక సందర్భములు బట్టి ఇంకొక సంఘంలో మీరు ఉంటారు, లేదు ఎక్కడైనా బయట వేరే క్రూసైడ్ మీటింగ్స్కి వెళతారు. మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఆ విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా గమనించుకోవాలి. మన ప్రభువు మహిమపరచబడుతున్నాడా, ఆయన పునరుద్ధాన శక్తి మీకు వెల్లడి చేయబడుతున్నదా లేదా, చాలా కీలకం అండి. అవి లేని పక్షమున మీరు తప్పుడు బోధలోకి అడుగులు వేస్తున్నట్లే కదా. రెండవ మాట, మన జీవితంలో ఏ విషయంలో తప్పిపోకూడదు. మొదటిది, మనము సత్యము విషయంలో తప్పిపోకూడదు. రెండవది, సామెతల గ్రంథానికి రండి, దగ్గర తీశారు కదా, 19వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 19:2 చూస్తే అక్కడ రాయబడి ఉన్న మాట, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోకుండా. ఏమవుతాడంటే తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడు. అలా నువ్వు తప్పిపోకూడదు. అనగా నీ తప్పిపోవడానికి కారణమైన తొందరపాటు నీకు ఉండకూడదు. తొందరపడుతున్నావేమో ఈనాడు కదా. నువ్వు ఎక్కడైనా తొందరపడు, కానీ జీవితంలో మటుకు తొందరపడకూడదు కదా. నా ఉద్దేశం అన్ని విషయాలలో కాదు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలలో కదా, కొన్ని ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మీరెప్పుడు కూడా తొందరపడవద్దు. ఒక ఉదాహరణగా మీకు చెప్పాలంటే కదా, ఈనాడు ఎస్పెషల్లీ జరుగుతున్నటువంటి వివాహాల విషయంలో కదా, తొందరపాటు యువత చేస్తున్న మొదటి తప్పు తొందరపాటు నిర్ణయాలు. సరే, వీరి ప్రస్తావన కాసేపాటు పక్కన పెడితే పెద్దలు కూడా కదా, వారు కుదిర్చినటువంటి వివాహాలలో కదా, ఎవరు ఏదో మనకు కావాల్సిన వారు మనకు అన్యాయం చేస్తారా, వారు మనకు మేలే కదా చేసేదని కదా, వారి మీద గుడ్డి నమ్మకంతో, తెలియని విపరీతమైన నమ్మకంతో ఆ యొక్క వివాహాలను వారు జరిపించేసి కదా, వారు కొన్ని విషయాలు మరచిపోతున్నారు. గమనించుకోవటంలా వారు ప్రార్థన చేయకపోయినా పర్వాలా, బైబిల్ చదవకపోయినా, అసలు క్రైస్తవులే కాకపోయినా పర్వాలా, వివాహం అయిపోవాలి. కారణం వారు అడిగే కట్నం తక్కువ కావచ్చు, లేదా వారికి కావలసిన వారు తీసుకొచ్చిన సంబంధం అని కావచ్చు, లేదా వివాహం జరగకపోతే మరెవరో బాధపడతారని కావచ్చు. కారణం ఏదైనా అండి, తొందరపాటు నిర్ణయం. కానీ తుదకు ఎవరి జీవితం అక్కడ పాడైపోతున్నది, ఎవరి జీవితం, ఆ పాడైన వారి జీవితాలను బట్టి మళ్ళీ వీళ్ళకు బాధ కదా. తొందరపడాల్సిన విషయంలో తొందరపడకుండా, తొందరపడకూడని విషయాలలో ఈనాడు తొందరపడిపోతున్నది జనాల పరిస్థితి. తొందరపడాల్సిన విషయాలలో తొందరపడటం లేదు. మరొక పక్క తొందరపడకూడని విషయాలలో చాలా తొందరపడిపోయి కదా తప్పిపోతున్నారు, జీవితాల్లో పాడు చేసుకుంటున్నారండి కదా. ఒక ఆయన అంటాడు, ఈ లోకము ఒక జారుడు బండ లాంటిది, దాని మీద నడిచేవాడు ఆలోచించి అడుగులు వేయాలి కదా. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే కదా, తొందరపడి నడవటం, ఉద్రేకపూరితమైనటువంటి భక్తి కదా, కొన్నిసార్లు మనిషిని పక్కదారి పట్టిస్తుందండి. నేను భాష కూడా చెబుతుంటా, తొందరపాటు భక్తి విషయంలో, పరిచర్యలో తీసుకునే నిర్ణయం, వేసే అడుగు జాగ్రత్తగా 1-2 మాత్రం ఆలోచన చేస్తూ వేయాలి. ఎందుకంటే ఈనాడు మనం వేసే ఒక అడుగు అనేకులను ప్రభావితం చేయవచ్చు కనుక ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు, అటువంటి భక్తి చాలా ప్రమాదం అండి. ఈనాడు చూడండి, కుటుంబంలో 4 ఉంటే కదా, 4 ఆలోచనలు 4 రకాలుగా ఉంటాయి. సంఘంలో 40 మంది ఉంటే 40 మంది తీరు 40 రకాలుగా ఉంటుంది కదా. కుటుంబాలలో ఎక్కడ ఉంది ఒక హార్మోని కదా, ఒక అకార్డ్, 1 అకార్డ్ అనగా ఒక ఏక నిర్ణయం, సంఘమంతా కలిసి
లేదా కుటుంబం అంతా కలిసి మనం ఈనాడు ఈ పని చేసుకుందాం, ఈ పనిలో ఇటువంటి ఒక ప్రణాళికను మనం రచించుకుందాం. ఈ రచించుకున్న ప్రణాళికను బట్టి ఈ పనిని మనం విభాగించుకుందాం. ఆ పనిని నీవు చేయి, ఈ పనిని నేను చేసుకొస్తాను. అటువంటి ఒక పరిస్థితి లేదండి. తొందరపాటు కదా, తొందరపాటు కదా, కుటుంబారాధనలు అందరికీ కొరవైపోతూ ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కొంతమంది కదా, ఎందుకు సంఘాలలో లేదా ఒకప్పటిలాగా కుటుంబాలలో ఎందుకు ఆ యొక్క కుటుంబ ఆరాధన ఉండటం లేదు అంటే, ఎందుకు లేదు? వారి మధ్యన ఐక్యత లేక, సఖ్యత లేక, ఒకరితో ఒకరు ఏకీభవించలేక అసలు అదే వద్దు మాకు. అదే మీరు చూడండి, కుటుంబ ఆరాధన కలిగిన కుటుంబాలు ఎంతగా వర్ధిల్లుతాయో, వారు ఎంతగా ఫలిస్తారో దినదినము ఆశ్చర్యపోతాం. ఆ కుటుంబాలు ఫలిస్తున్న విధానంలో చాలా ఆశ్చర్యం వేస్తుంది. వారు ఈ సంవత్సరము ఆ మరో సంవత్సరము వారి యొక్క ఫలింపులు మీరు చూడండి, ఎంతగా వర్ధిల్లుతారో వారు. ఏ విషయంలో మీరు చూస్తున్నా ఈనాడు ఇక్కడ కూర్చున్న మీలో ఎందరి కుటుంబాలలో ఆ కుటుంబ ఆరాధన చేస్తూ ఉన్నారు. అలా అక్కడికొకటి మొక్కుబడిగా చేయడం కాదు, ఆచారంగా అలవాటుగా చేయడం కాదు. మీ కుటుంబంలో ఏ సమస్య ఉందో ఆ సమస్యను బట్టి కదా, ఆ సమస్యను మీ మధ్యన కూర్చోబెట్టి ఈ సమస్య విషయమై మనం ప్రార్థన చేయాలి. లేదు, ఈ సమస్య కొరకు ఒక సమాధానం కొరకు మన ప్రభువును మనం అడగాలి. ఆయన సమాధానం చెప్పేంత మటుకు, ఆ జవాబును మనం పొందుకునేంత మటుకు ఈ విషయంలో మనము విశ్రమించకూడదు. ఎక్కడ ఉందండి అటువంటి ఒక విధానం కదా? ఎవరికి వారి యమునా తీరి అన్నట్లుగా నిజమే. ఆ ఏకపక్ష నిర్ణయాలతో మనం వెళితే నిజంగా ఒకనాటికి ఆ యమునా తీరాన్ని వెతుక్కోవాలి. ఏ నదీ తీరాలలో, ఏ చెట్లలో, పుట్లలో. నాడు చూసినట్లయితే ఎందుకు చాలా మంది ఆ యొక్క ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు అంటే, ఎందుకు చాలా మంది ఆ యొక్క డిప్రెషన్స్ లోకి వారు కూరుకుని పోతున్నారు అంటే, తొందరపాటు నిర్ణయాలండి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి, చాలా ప్రభావితం చేస్తాయి. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు బైబిల్ రీడింగ్ లో యూదా ఇస్కరియోతును జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చేసిన పని ఏంటి? ప్రభువును ఆయన 30 వెండి నాణేలకు అమ్మివేశాడు. తర్వాత తాను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు కదా. పశ్చాత్తాపడి చేసిన పని నాకు అనిపిస్తుంది 3.5 సంవత్సరాలు ప్రభువుతో తిరిగాడు కదా. సరే, ఒకవేళ అమ్మ వేసింది ఆయననే కనుక భయపడ్డాడు, లేదు బాధపడ్డాడు అనుకుందాం. ఆయన సమకాలీకులు మిగిలిన 11 మంది ఉన్నారుగా. ఇలా నేనేదో పొరపాటు చేశానయ్యా, దీనికి ఇప్పుడు ఆ విరుగుడు ఏంటి, దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి అని ఒకవేళ ఆ ప్రభువు అంతరంగిక శిష్యులు 3 ఉన్నారు. ఎవరు వారు? పేతురు, యాకోబు, యోహాను. సరే, పేతురు దుడుకు కనుక ఏకతో కర్మ చేస్తాడో భయపడ్డాడు అనుకున్నాం. ప్రభువును అనుకున్న యోహాను ఉన్నాడు కదా, ఆయన అడగవచ్చు కదా, ఇలా చేశాను మిస్టర్ జాన్, పొరపాటు అయింది, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? తొందరపడ్డాడు కదా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తొందరపడి ఉరి పెట్టుకుని చనిపోయాడు. చాలా కుటుంబాలలో, చాలా మంది జీవితాలలో అదే జరుగుతుంది. చేయవలసినది చేసేయడం, దాన్ని మళ్ళీ సరి చేసుకునే క్రమంలో కూడా తొందరపాటు. అర్థమవుతుందా? తొందరపడి నిర్ణయం తీసుకుని పని చేసేయడం, గొప్ప కష్టాల్లో చూడటం, దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళా తొందరపడి ఇంకొక నిర్ణయాన్ని తీసుకోవడం. తప్పిపోతున్నారు మీరు, తొందరపాటుతో తప్పిపోతున్నారు. కానీ క్రైస్తవులు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. చదవండి మాట, సామెతలు 19 మళ్ళీ ఒకసారి. దారి తప్పిపోవును. ఋతు గ్రంథములో నయోమిని మీరు చూడండి. బెత్లెహేములో కరువు వచ్చింది. ఆ అమ్మ కుటుంబానికి వచ్చిందా? ఎవరే? కరువు ఎప్పుడైనా ఒక గ్రామంలోనో ఒక దేశంలోనో
ఏ ఒక్క కుటుంబానికో ఏ ఒక్క వీధికో వస్తుందా? వస్తే అందరికీ సమానంగా కదా, దానికి ఎవరు అతీతులు కాదు, దానికి ఎటువంటి పక్షపాతం లేదు. ఎవరు వచ్చిందంటే అందరికీ వస్తుంది. మరి ఇప్పుడు నయోమి ఒకటి ఎందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది? తొందరపడింది. మోయాబు దేశానికి వెళ్ళింది కదా. మోయాబీయులు విగ్రహారాధికులు. వారి మూలమేంటి? వారి మూలమేంటో మనకు తెలుసు కదా. లోతు యొక్క కుమార్తె, ఆమె తండ్రిని బట్టి ఆమె కనిన సంతతి, పాపముతో నిండిన జనాంగము కదా, బహు గొప్ప పాపము, విగ్రహారాధన పైపెచ్చు. అటువంటి దేశానికి తొందరపడి వెళ్ళింది. కరువు వచ్చిందని, బెత్లెహేములో కరువు వచ్చిందని. ఆమె ఒక కుటుంబానికే వచ్చిందని కరువు. ఏమండి? కానీ అక్కడికి వెళ్ళి ఆమె బాగుపడింది ఏమన్నా ఉందా అంటే తన భర్తను పోగొట్టుకుంది కదా, ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది. తొందరపడి నిర్ణయం. చూసారా? ఇలాగ మన జీవితాలకి నయోమి జీవితాలకి పెద్ద వ్యత్యాసం లేదండి. కానీ నయోమి ఒక విషయంలో మనకంటే అధికురాలు, మనకంటే కనురాలు. ఒకనాడు తను తిరిగి మరలా బెత్లెహేముకు రావాలనే నిర్ణయాన్ని తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు, బెత్లెహేముకు నడిచింది. ఒక యవ్వనస్తురాలు, ఆమె కోడలు రూతును బట్టి ఆమె దీవింపబడింది కదా. ఆమె వంశముల తర్వాత ఆమె కోడలు వివాహం చేసుకున్నాక బోయజును బట్టి ఓబేదేదు, ఓబేదేదును బట్టి యెషయి, యెషయిని బట్టి దావీదు, తుదకు ఒకనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆమె వంశములో ఉన్నట్లుగా మనం చదువుతున్నామంట. తప్పిపోవడం, నువ్వు తొందరపడటం తప్పే కావచ్చు, కానీ దాన్ని సరిచేసుకోక నీవు అలాగే ముందుకు కొనసాగిపోవడం, లేదా ఆ జరిగినటువంటి తప్పిదాన్ని నీవు మరలా సరి చేయాలనుకుని తొందరపడటం ఇంకా పెద్ద తప్పు. అందుకే నా నయోమి ఆ విషయంలో మనకంటే కనురాదు కదా. ఈనాడు నీవు కూడా ఆ తొందరపాటు విషయంలో తొందరపడి నీవు తప్పిపోయావా? నయోమి వల్ల దేవుడి దగ్గరకు రా. ప్రభువా, నయోమి వల్ల తిరిగి వస్తున్నా, బెత్లెహేముకు, ఈ రొట్టెల గృహానికి నేను తిరిగి వస్తున్నానని మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతారో ఆయన మిమ్మల్ని దీవిస్తాడండి, మిమ్మల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు. నయోమి జీవితంలో అదే చూస్తున్నాం మనం. తొందరపడి నిర్ణయం తీసేసుకుంది, వెళ్ళింది. ఒక నష్టం వచ్చిందని, ఒక కష్టం వచ్చిందని నిర్ణయం తీసుకుని వెళ్ళి మరి అంతకంటే ఎక్కువగా కష్టపడింది, మరి ఎక్కువగా నష్టపోయింది. కానీ ఒకనాడు ఆమె ఆలోచన మార్చుకుంది. ఆ రొట్టెల గృహానికి నేను మరలా వెళ్ళాలి, ఆ బెత్లెహేముకి నేను వెళ్ళాలి, నేను ఎక్కడి నుండి వచ్చాను అక్కడికే వెళ్ళాలి. ఈనాడు నీవు తప్పిపోయావు, తొందరపడి నిర్ణయం తీసుకున్నావు, నష్టపోయావు. కానీ నీవు మరలా నీ ప్రభువుని జ్ఞాపకం చేసుకోగలిగితే, నీ ప్రభువుని నీవు మరలా వెతికితే, నీవు ఎక్కడ నుండి ప్రభువు దగ్గర నుండి ఎక్కడ నీవు బయటకు వచ్చావో మరలా తిరిగి ఆయన దగ్గరకు నీవు రాగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నేను దీవించడం ప్రారంభిస్తాడు, నీ జీవితంలో పని చేయడం ప్రారంభిస్తాడు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు. మూడవది మనం ఎక్కడ తప్పిపోకూడదో చూద్దాం. ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయానికి రండి. 22వ అధ్యాయము 32వ వచనము చదవండి. అక్కడ ఉన్నమాట. మొదటిది మనము సత్యమ విషయములో తప్పిపోకూడదు. రెండవది తొందరపాటులో తప్పిపోకూడదు, అనగా తొందరపడకూడదు. చదవండి. నీ నమ్మిక వేడుకుంటుని చదువు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఎవరి గురించి మాట రాయబడింది? చదవండి. ముందు మాట. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె చల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాడు. కానీ నేనేం చేశానంటే నేను వేడుకున్నాను. వాడు కోరుకోవచ్చు, వాడు కోరుకున్నాడు, కానీ నేను దేవుడిని వేడుకున్నాను, ప్రభువును వేడుకున్నాను. కదండి? జల్లిస్తాడు. దేనిలో జల్లిస్తారు? చెప్పండి గట్టిగా. జల్లెడా కదా. ఈనాడు ఇక్కడ ఉన్న ఈ తరానికి తెలియదేమో. జల్లెడా
శనిగల రాయి కదా, రోకలి, లేదు కావు, బొబ్బుల పొయ్యి, కొప్పటి కదా, వీళ్ళందరికీ ఇప్పుడున్న జనరేషన్కి ఆ ఫొటోస్లో మనం చూపించాలి కదా, యాక్టివ్ పీస్లు అయిపోయింది కదా. జల్లెడలో జల్లిస్తారు. ఇప్పుడు అక్కడ జల్లెడలో ఏం జరుగుతున్నదంటే ఆ గింజలు ఎలా కదులుతాయి కదా, అటు ఇటు కదులుతూ ఉంటాయి. మనం జల్లెడ పట్టినప్పుడు అందులో వేసిన గింజలు అటు ఇటు కదా బహుగా కదులుతూ ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే మిమ్మల్ని శ్రమలనే జల్లెడలో వేసి వాడు మిమ్మల్ని ఊపేయాలని చూస్తున్నాడు. అంటే ఇటు అటు కదా. చెప్పండి, ఊపడం లేదంటే మళ్ళీ గట్టిగా చెప్పండి. ఇది ఒకళ్ళే ఊపుతున్నట్టున్నాడు కదా. నిజంగా ఒక్కడనే ఊపితే ధన్యులు మీరంతా, మిగిలిన వాళ్ళంతా. ప్రతి దినము అందరినీ ఊపుతున్నాడు కదండి జల్లెడలు వేసి కదా. శ్రమలు అనే జల్లెడలు వేసి అందరినీ ఊపుతున్నాడు. కానీ మన కొరకు విజ్ఞాపన చేసే మన ప్రభువు మూలుగుతున్నాడు, నీ విషయంలో వేడుకుంటున్నాడు. వాడు కోరుకుంటున్నాడు, కానీ ప్రభువు నీ గురించి వేడుకుంటున్నాడు కదా. నీ నమ్మికలో నీవు తప్పిపోకుండా ఉండాలని. అర్థమవుతున్నదండి? ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి. మీరు జల్లెడలో ఊపబడకుండా ప్రభువు మీ గురించి వేడుకోవడంలా మీరు ఊపబడుతున్నారు. కానీ నేను ఒకడిని ఉన్నాననే విషయాన్ని మీరు, ఆ నమ్మకాన్ని మీరు కోల్పోకూడదని ఆయన వేడుకుంటున్నాడు. అంటే దాని అర్థం శ్రమలు క్రైస్తవులకి చాలా మామూలే, మనకు మామూలే కదా. మన ప్రభు అదే చెబుతున్నాడు. మీరు శ్రమలో ఉన్నప్పుడు మీ యొక్క నమ్మికలో మీరు తొలగిపోకుండా నేను మీ గురించి వేడుకుంటున్నా. శుక్రవారం మీరు ఎవరు రాకపోయినా మీ అందరి విషయంలో నేను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి సన్నిధానంలో నేను కూడా వేడుకుంటున్నా. తప్పిపోకూడదండి. నమ్మిక విషయంలో తప్పిపోకుండా, మన విశ్వాసంలో మనము బలహీనము కాకుండా కదా, ఆయనను నమ్మే విషయంలో, ఆ వాగ్దానాల విషయంలో కదా, ఆయన చిత్తాన్ని మనము నమ్మే విషయంలో తప్పిపోకూడదని, మనము వెనకకు తిరగకూడదని కదా. వెనకకు తిరిగితే ఏమవుతుంది? ఆదికాండంలో జ్ఞాపకం చేసుకొని వెనకకు తిరిగితే ఉప్పు స్తంభంగా మారిపోతారు మీరు, లోతు భార్యలాగా కదా. ఉప్పు స్తంభానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? అది కరగదు, కదలదు. కొందరంతే సంవత్సరాలుగా దేవుడు మందిరానికి వస్తారు, కదలరు, కరగరు. దేవుడి వాక్యానికి కరగరు, దేవుడి మాటలు వారిలో చలనమును తీసుకురాలేవు. కదలరు, కరగరు. అర్థమవుతున్నదండి? కానీ ప్రభువును మీరు వెంబడించినప్పుడు చూడండి, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా మీరు వెనకకు తిరగకూడదు. మీ భక్తి జీవితంలో ఒక భయంకరమైనటువంటి పరీక్ష వచ్చినప్పటికీ కూడా కదా మీరు వెనుదిరగకూడదు. దానియేలు 3వ అధ్యాయంలో ముగించేస్తున్నాను. మీరు ఎక్కువ ఆలోచన చేయదు, వాక్యం మీద మీరు ధ్యానం ఉంచండి. ఒక 5 నిమిషాలను ముగించబోతున్నా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనకు ఒక సందర్భం కనబడుతుంది కదా. నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది కదా. అక్కడ కలలో ఆయన ఏం చూస్తాడు? ఒక విగ్రహాన్ని చూస్తాడు. ఆ విగ్రహం ఎలా ఉంటుందంటే దాని యొక్క తల భాగము బంగారముతో, ఆ యొక్క ఛాతి భాగము ఉదర భాగము కదా, ఆ యొక్క పొట్ట ఉండే భాగం అంతా వెండితో, ఆ యొక్క ఉరువులు లేదా తొడ భాగం అంతా కూడా ఇత్తడితో, పాదములేమో ఇనుముతో, మట్టితో కదా. అవన్నీ ఆ రీతిగా రూపొందించబడినటువంటి ఒక విగ్రహం ఆయన చూస్తాడండి కదా. ఇంకొక మాట మీకు చెప్పాలంటే ఆ దర్శనం ఆయనకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు దర్శనాన్ని కదా. కానీ ఉదయం లేచేసరికి ఏమయ్యాడంటే ఈనాడు మాంతరలాగా మర్చిపోయాడు కదా. మీరు ఇంకొక 15 దేవుడి మందిరానికి వచ్చే వారం వచ్చేసరికి ఈ వారం చెప్పింది మర్చిపోయినట్లుగా. మర్చిపోతున్నారా? పోయిన వారం ఏం ధ్యానం చేసాం? దేవుడు వేరు
దేవుడు వేరేం చేస్తుంది? పోనీ దేవుడి వేరుతో మనము ఎన్ని విషయాలు, ఎన్ని అంశాలు ధ్యానం చేసాం? 4 కదా. ఇప్పుడు ఒకరిద్దరు విన్నట్టున్నారు కదా. వినాలండి దేవుడి లేఖనాలు. వినటం కాదు, వినటం ఎంత ముఖ్యమో వినిన దానిని మీరు పదిలపరచుకోవాలి, చాలా అవసరం. ఎందుకన్నా ఇందాక మొదటి మాటకి మళ్ళీ వెళ్తా ఏమైపోతాం మనం? మర్చిపోతే సత్యం నుండి తొలగిపోతాం. రేపు ఎవరు ఏది చెప్పినా నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది మీకు. అది మీ ఉనికికే ప్రమాదం అండి. కనుక మర్చిపోవద్దు. చెప్పబడుతున్న ఈ సత్యమైన మాటలు, దేవుడి మాటలు మీరు పదిలపరుచుకుంటే తప్పుడు బోధన నుండి మీరు రక్షించబడతారు, తప్పిపోకుండా ఉంటారు దేవుడి బోధన నుండి, దేవుడి ఉద్దేశం నుండి కదా. ఇప్పుడు విషయానికి వస్తే ఆయన ఉదయం లేవగానే మర్చిపోయాడు. సరే పిలిచాడు. ఆయన రాజ్యంలో శకున గాండ్రను, గారడి వాళ్ళను, వాళ్ళకి అధిపతి అయిన దానియేలును కూడా పిలిపించాడు. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే, ఒక కళ వచ్చింది, దాని భావం చెప్పమంటే ఎవరైనా చెబుతారు. కానీ కళ మీరే చెప్పాలి, భావం మీరే చెప్పాలి అంటే అది ఎలా ఉందంటే, నాడు మన బిడ్డలు ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు కదా. ఆ క్వశ్చన్ పేపర్ నేను ఏది ఇవ్వాలనుకుంటున్నారో మీరే ఆలోచన చేయండి, మీరే జవాబు రాయండి అన్నట్లుగా ఉంది. అది సాధ్యమేనా? ఆయన ఏ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ ఇవ్వాలనుకున్నాడు, ఏమడగాలనుకున్నాడు కదా. మనం ఏమని జవాబు రాయగలం? బాబు ఏదైనా ప్రశ్న చెప్తున్నాను, దానికి జవాబు రాయమంటే రాయగలరు. కానీ నేను ఏమనుకుంటున్నానో నువ్వే చెప్పు, దానికి జవాబు మళ్ళా నువ్వేనా చెప్పు కదా. కానీ మొత్తానికి దేవుని బిడ్డ దానియేలు ఆ కళ చెప్పాడు, కళ భావము విశదీకరించి చెప్పాడు కదా. కానీ చూసినట్లయితే అక్కడ ఒక మంచి ఆత్మీయ సత్యం ఉందండి. మీరు నెబుకద్నెజరును గమనించినప్పుడు ఆయన రాజ్యములో అతను కళలో దేన్నైతే చూశాడో అంత సైజుకు అతను ఏం చేయిస్తాడు? గట్టిగా ఏ ప్రతిమ? అది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది బంగారు ప్రతిమను చేయిస్తాడు కదా. తన ప్రతిమను తను ఏదైతే కళలో చూశాడో ఆ కళలో చూసినంతటి ఆకారం, అంతటి ఎత్తు, అంతటి పొడుగు, అంతటి బరువుతో బంగారముతో ఒక నిలువెత్తు ప్రతిమను చేయిస్తాడు. ఆయన చేస్తే మనకు వచ్చిన నష్టమేనంటారా? నష్టమేం రాలేదు, కానీ ఒక మేనే జరిగింది. ఒక ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే, అతను ముందు రోజు చూసింది ఏంటి? ఆ విగ్రహం ఎలా చేయబడింది? ఆ ప్రతిమ తల భాగమే బంగారముతో కదా, మిగిలిన భాగాలు మిగిలిన పదార్థాలతో. కానీ తాను ఎలా చేయించాడంటే, ఆ నిలువెత్తు విగ్రహం అంతా కూడా, ప్రతిమ అంతా కూడా బంగారముతో. వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, రానున్న కాలములో అటు తర్వాత ఆ యొక్క బంగారంతో చేయబడిన తల ఈ యొక్క బబులోను రాజ్యానికి ప్రతీకగా, సూచనగా ఉంది. అటు తర్వాత వెండితో చేయబడినటువంటి ఆ భాగం అంతా కూడా మీరు గమనించినట్లయితే ఆ యొక్క మాదీయులు, పారసీకులు కదా, ఆ యొక్క ఇత్తడితో చేయబడిన భాగము వారు గ్రీకులు పరిపాలించే కాలము. అటు తర్వాత ఇనుముతో, ఆ మట్టితో చేయబడినటువంటి ఆ పాదములు ఉన్న కాలము రోమీయులు. చరిత్ర ఇదంతా దేవుడు ఎప్పుడో ప్రవచనముగా చెప్పాడు. కానీ అటు తర్వాత కాలములో ఈ యొక్క ప్రపంచమును ఈ రాజ్యములు కాలానుగుణముగా పరిపాలించాయి. చరిత్ర చెబుతున్నది. బబులోనీయులు, తర్వాత మాదీయులు, పారసీకులు, వారి తర్వాత గ్రీకులు, వారి తర్వాత రోమీయులు, ఆ తర్వాత చిన్న చిన్న దేశాలుగా విడిపోయి ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను కదా, కొన్ని దేశాలు ఆ యొక్క కమ్యూనిస్టు వ్యవస్థగా, పెద్దదారి వ్యవస్థలు, వారి అభిరుచుల చొప్పున రాజ్యాలు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు దానియేలు వివరించిన కళను బట్టి ఆ యొక్క నెబుకద్నెజరు కళలో అతను నిలువెత్తు బంగారముతో చూడలేదండి. కానీ అతను చేయించిన పని, అతను చేసిన ఆ ప్రతిమ నిలువెత్తు బంగారముతో. దాని ఉద్దేశం ఏంటి? దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకముగా నిలుచుకుంటున్నాడు. దేవుడు ఈ విధంగా జరుగుతుంది రానున్న కాలంలో అని చెబితే, అలా కాదు, అంతా నాది కదా, ఎప్పటికీ నా రాజ్యమే ఉండాలి, అంతా నేనే, అంతా నాదే అనే ఒక ధోరణి.
చూసారా, దేవుడి యొక్క చింత మనకు ఎదురు వెళ్ళడం అంటే అదేనండి. నాకు అర్థం కాదు, ఎందుకు ఇతను కళలో చూసింది వేరు కదా, ఇప్పుడు ఇతను చేయించిన ప్రతిమ వేరే కదా అని ఆలోచన చేస్తే దేవుడి యొక్క ఉద్దేశాన్ని అతడు ఢీకొంటున్నాడు. దేవుడి యొక్క చింత మనకు ఎదురు వెళుతున్నాడు. అదే చాలా మంది అంతే, దేవుడి యొక్క ప్రణాళిక వేరే, దేవుడి యొక్క ఉద్దేశము వేరే కదా, దేవుడి చిత్తము వేరే. కానీ అలా కాక అంతా నా ఇష్ట ప్రకారమే, అంతా నా ప్రణాళిక చొప్పుననే కదా, అంతా నా ఇష్టము చొప్పుననే జరగాలని చూడండి వారి జీవితాలను నెబుకద్నెజరులాగా పాడు చేసుకుంటున్నారు. కానీ ఆ రీతిగా ఆ నెబుకద్నెజరు వారు బంగారముతో చేసిన విగ్రహాన్ని, ఆ ప్రతిమను చేయించి దాన్ని ఏం చేశాడు ఆయన, దానిని సిటీ సెంటర్లో నిలబెట్టి అందరినీ దాని ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేయమన్నాడు. అర్థమవుతున్నదండి? దాని వెనక ఉద్దేశము కదా, అంతా నువ్వు చెప్పినట్లే జరగాలి. మై లార్డ్, నువ్వే మా ప్రభువు, నువ్వే మా రాజువి, తరతరములకు నీవే మా నివాస స్థలం అన్నట్లుగా అందరూ ఆయన నామమున, ఆయన ఎదుట, ఆయన ప్రతిమ ఎదుట సాష్టాంగపడాలని, ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని వారు అంగీకరించాలని అతని యొక్క బలీయమైన పిచ్చి కోరిక అండి, పిచ్చి కోరిక. కానీ ఒక ముగ్గురు వ్యక్తులు కదా, ముగ్గురు యవనస్తులు నీ చిత్తము కాదు, లేదు మా దేవుడి చిత్తమే గొప్పదని నిలవబడ్డారండి. ఎవరు వారు? అజర్య, మిషాయేలు, అనన్య. ఆఫ్ కోర్స్ మీరు చెబుతున్న పేరులే. అసలు పేర్లు కదా, అనన్య, మిషాయేలు, అజర్య, మిషాయేలు, అనన్య దేవుడి కోసం నిలబడ్డారు కదా. వారు దేవుడి కొరకు ఎంత నిలబడ్డారంటే, దేవుడు వారిని ఎంతగా వాడుకున్నాడంటే చూడండి, మీరు చూసినట్లయితే వారు ఇంకా కాల్చబడటం లేదని ఆ యొక్క అగ్నిని వారు ఏమింతలుగా వేడి చేసినా వారి కనీసము వారి తల వెంట్రుకలు కూడా కాలేదు. ఎప్పుడైనా ఒక వ్యక్తిని మీరు మంటల్లోకి తోసినప్పుడు మొదటగా కాలేది మన దేహం అంతటిలో కూడా, మన చర్మం కంటే కూడా మన వెంట్రుకలు కాలుతాయండి. అక్కడ రాయబడి ఉన్న మాట మీరు చూస్తే వారి వెంట్రుకలు కాలటం కాదు కదా, కనీసం వెంట్రుకలు కాలుతున్న ఆ వాసన కూడా రాలేదట. వెంట్రుకలు కాలుతున్న వాసన కూడా రాదు. పరిస్థితి ఏమైనా స్టాండ్ ఫర్ యువర్ గాడ్, ఈ దేవుడి కోసం మీరు నిలబడండి. ఆ యువకులు నిలబడ్డారండి, యవనస్తులు మంటల్లోకి తోసిన. ఇక అసలు అంతకు మించి మీరు ఇంకా అంతకన్నా పెద్ద సమస్యను కూడా మనం ఊహించలేము. మంటల్లోకి తోయబడటం అంటే మళ్ళా దానిని ఏడింతలుగా పెంచడం. అయినా వారి నమ్మిక చెదరిపోలేదండి కదా. పరిస్థితులు ఎలాంటివైనా, ఎంతటి గడు సమస్యలైనా, మనం ఎన్ని పరీక్షలు ఎదురైనా దేవుని కొరకు నిలబడాలి. మీరు నిలబడుతున్నారా? దేవుడి కొరకు ఎంత మటుకు నిలబడుతున్నారండి మీరు? చెదిరిపోని, కరిగిపోని విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరు వచ్చినా, ఏది చెప్పినా కదా, ఎంతగా ప్రలోభ పెట్టినా దేవుడి కొరకు చెదిరిపోని విశ్వాసం. స్టాండ్ అలోన్ ఫర్ ద గాడ్. దేవుని కొరకు నువ్వు ఒంటరివైనా సరే నిలబడు. నీ కొరకు దేవుడు నిలబడతాడు. నువ్వు ఒంటరివని నీవు అనుకోవచ్చు. వారు అనుకున్నారా వారితో దేవుడు ఉన్నారని? కానీ వారి మధ్యన 4వ వాడిగా దేవుడు ఉన్నాడండి ఒంటరిలో. వారు అనుకున్నారు మేము ముగ్గురమే కదా అని. కానీ వారికి ఒక నమ్మిక ఉంది. వారు నమ్మిన దేవుడు వారిని విడిచిపెట్టడు అని. వారి నమ్మకమే నిజమైంది. వారు నమ్మిన దేవుడు వారితో పాటు వారి మధ్యలో ఉన్నాడు. ఆయన వారిని ఎంతగా వాడుకున్నాడు అంటే, ఆయన ఎంతగా వారి పక్షమున నిలబడ్డాడు అంటే, ఆ 7 అగ్నిలో కూడా కనీసము వారి తల వెంట్రుకలు కూడా కాలడం కాదు, కానీ కాలిన వాసన కూడా, ఆ సూర్యుడు వాసన కూడా అక్కడకు రాలేదని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అది దేవుని కార్యం. దేవుని కొరకు నిలబడిన వారి పరిస్థితి అలా ఉంటుందండి. నెవర్ షట్ యువర్ ఫెయిత్ ఫర్ ద జీసస్.
దేవుడి విషయంలో, మీ ప్రభువు విషయంలో మీ యొక్క విశ్వాసమును ఎప్పుడు కూడా మీరు తక్కువ చేసుకోవద్దు. ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. సాధు సుందర్ సింగ్ గారి విషయంలో ఒక మాట జరిగింది. ఆ మాట చెబుతూ నేను ముగించేస్తాను. తెలుసా ఆయన పేరు? విన్నారు ఎప్పుడైనా? సాధు సుందర్ సింగ్ విన్నారా పేరు? పంజాబ్ ప్రాంతంలో ఆయన గొప్ప ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. ఆయన ప్రభువును నమ్ముకున్న విధానమును బట్టి ఒకనాడు ఆయన తండ్రి ఆయన పిలిచి, బాయ్ సార్, నా యావత్ ఆస్తిని నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో అది విడిచిపెట్టరా బాబు, పరుగు పోతున్నది ఇక్కడ. ప్రభువుని విడిచిపెట్టమన్నాడు. ఆయన ఎవరి విశ్వాసంలో ఉంచద్దన్నాడు. కానీ అందుకు సుందర్ సింగ్ గారు చెప్పిన మాట నిజంగా చాలా మెచ్చుకోదగిన మాట. అంటే మా అందరికీ ఇన్స్పైరింగ్ వర్డ్ అది. మై డాడీ, నీ ఆస్తే కాదు, ఈ భూమి మీద ఉన్న అందరి ఆస్తిని, ఆ టన్నుల కొద్ది బంగారము, ఆ వెండిని, ఆ వజ్ర వైడూర్యాన్ని, ఆ కరెన్సీ కట్టలన్నింటినీ తీసుకొచ్చి నువ్వు ఒక పక్కన పెట్టి మరొక పక్కన ప్రభువుని పెడితే నేను నా ప్రభువుని కోరుకుంటా. ఎందుకన్నాడో తెలుసా ఆయన మాట? తెలుసా అండి? నేను కళ్ళు మూసుకొని కోరుకుంటా నా ప్రభువునే. నువ్వు నీ ఆస్తినే కాదు, భూమి మీద ఉన్న 50 మందిని ఆస్తిని నీవు నాకు ఇచ్చినా కూడా. ఎందుకంటే ఆ ఆస్తి ఇవ్వలేనటువంటి ఆనందాన్ని కదా, ఆ యొక్క పరమార్థాన్ని, ఆ యొక్క శాంతిని, ఆ యొక్క సమాధానమును నేను నమ్ముకున్న ప్రభువు మటుకే నాకు ఇవ్వగలడు. నువ్వు చూపించే ఆస్తి కాదు, నిలువెత్తు ధనము కాదు, కేవలం నా ప్రభువు మటుకే ఇవ్వగలిగే ఆ యొక్క ఆనందము, ఆ యొక్క నిత్య జీవము, ఆ శాంతిని, సమాధానమును నేను అనుభవిస్తున్నాను. దాన్ని ఎలా వదులుకోమంటావు నీవు అన్నాడు. చూసారా ఎంత ప్రలోభ పెట్టాను. ఎలా నేను ప్రభువు కొరకు నేను ప్రలోభ పెడుతుంటే నువ్వు ప్రభువునే విడిచిపెడుతున్నావేమో కదా. అట్ ఎనీ కాస్ట్, ఏదో ఒక రేటు దగ్గర చూస్తుంటాం కొందరిని కదా, క్రైస్తవులు అయ్యి ఇంకా ఒక మతారాధికుల సర్టిఫికేట్ని వాళ్ళు కలిగి ఉండి కదా, వారి వారి దేవాలయాలలో లేదా వారి వారి ఆరాధనా స్థలాలలో కూడా ఉద్యోగాలు సంపాదించుకున్నవారు, ఇంకా అలాగే కొనసాగుతున్నవారు. అఫ్కోర్స్ నేను ఒక విషయంలో ఆనందపడుతున్నా, వీరైతే వారి ప్రభువుని ప్రలోభ పెట్టి ప్రభువు నమ్మి వేసుకున్నారు. కానీ ప్రభుత్వం మంచి పని చేస్తున్నదండి ఇప్పుడు. అంటే వారందరినీ కూడా ప్రక్షాళన చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ కదా. వాస్తవానికి మనమే చేసుకోవాలి ఆ ఫిల్టరేషన్. మనం ఎవరము, మనం ఎవరికి సంబంధించిన వారము, ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడ ఉండటానికి, ఆ పని మనం సాధించడానికి మనం ఎవరిని పణంగా పెట్టాము, ఎవరిని మన పక్కన పెట్టాము, మనకుండాలి ఆ ఫిల్టరేషన్. మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి. ప్రలోభ పెడుతున్నారు. నీకు ప్రభువుని విడిచిపెడితే నీకు ఇది ఇస్తాను, నువ్వు ఆయనకు దూరముగా ఉంటే నీకు అది చేస్తాను. విడిచిపెడుతున్నారా మీరు? ప్రభువుని విడిచిపెడుతున్నారా అండి? సాతానుడు అనేక రకాలుగా ప్రలోభ పెడుతూ ఉంటాడండి. మొదట ప్రలోభ పెడతాడు, లేకపోతే ఆ ముగ్గురు యువకుల వలె ఆ యవ్వనస్తులను భయపెట్టినట్లుగా కదా, ప్రాణ భయమును మీద కలుగ చేస్తాడు. ఏదేమైనా వాడి ఉద్దేశం ఒకటే, మీ నమ్మకం నుండి మీరు తొలగిపోవాలి. కానీ ప్రభువు మీ కొరకు మీ నమ్మకము మీరు కలిగి ఉండేలాగున ఆయన వేడుకుంటున్నాడండి. నీవు నమ్మకముతో ఉండాలని ఆయన కోరుతున్నాడు, మూలుగుతున్నాడు. ప్రతి దినము కూడా నీవు మూలగకపోవచ్చు, ప్రభువు సన్నిధానంలో, కానీ ఆయన మూలుగుతున్నాడు ప్రతి దినము నీ కొరకు తండ్రి దగ్గర. ఎంతమంది నమ్ముతున్నారు ఆ మాట? మీరు కేవలము మీ నమ్మకము నుండి తొలగిపోకుండా ఉండాలని కదా, నమ్మిక తప్పిపోకుండానట్లు ఆయన వైపు తిరుగుతారా? నువ్వు ఏదైనా సాధించాలంటే నాడు ప్రభువుతోనే సాధ్యమండి, ప్రభువుని విడిచిపెడితే కాదు కదా. ఆయన మినహాయిస్తే మన జీవితంలో సాధ్యపరిచేది ఏమీ లేవు. అటువంటి మనకు వద్దు. ప్రభు అదే అండి, రక్షింపబడిన మనము
ప్రభువును అంగీకరించినటువంటి మనము, మన క్రీస్తు ప్రభువులో వెతకబడి దొరకబడిన మనము 3 విషయాలలో ప్రధానముగా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది, సత్యము విషయంలో మనం తప్పిపోకూడదు కదా. తప్పుడు బోధలు, వక్ర బోధలు, ప్రభువుకు వ్యతిరేకమైన బోధలు, ప్రభువులో కించపరిచే బోధలు, అసలు ప్రభువే లేని బోధలు, మీరు వాటికి దూరముగా ఉండాలి. జాగరూకత, చాలా అలర్ట్గా ఉండాలండి. అంచె దినాలు, అపాయకరమైన దినాలు, అబద్ధ ప్రవర్తన జరుగుతున్న దినాలు, జాగ్రత్తగా ఉండాలి. రెండవది, తొందరపాటుకు మీరు దూరముగా ఉండాలి. ప్రభువు యొక్క చిత్తమని మీరు తెలుసుకోవాలండి కదా. కొందరు అడుగుతుంటారు, మరి దేవుడి చిత్తము చొప్పున జరిగిన, అలాగే పెద్దల అనుమతితో జరిగిన ఆ పరిశుద్ధ వివాహాలలో గొడవలు రావటం లేదంటే వస్తున్నాయి, అక్కడ గొడవలు వస్తున్నాయి. కానీ వారు ప్రభువును ముందు పెట్టుకుని ఉన్నారు కనుక ప్రభువు వారి యొక్క కలహాలను జోక్యం చేసుకుంటాడండి. మీరు చూడండి, వారు విడిపోయే ఆ యొక్క రేట్, వారు విడిపోవడం చాలా కష్టం, తక్కువ. మొదట కాసేపు కొట్టుకున్నట్లుగా ఉన్న కదా, కొంత సమయానికి కొన్ని దినానికి వారు కలిసిపోతారు. ప్రభువు పని చేస్తాడు వారి జీవితంలో. మరి మన జీవితాన్ని, మన తొందరపాటు నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి, ఎలా ఉండబోతున్నాయి, వాటి పరిణామాలు ఏమవబోతూ ఉన్నాయి. తొందరపడుతున్నావా నీ జీవితంలో? తొందరపడవు, తప్పిపోతావు. ప్రభువును ముందు పెట్టుకో, తప్పిపోకుండా ఉంటావు. మూడవది, నీకు కలిగిన నమ్మిక విషయములు, ఆ నమ్మికకు ఆలంబన అయిన మన ప్రభువు విషయంలో నీవు ఎప్పుడూ తప్పిపోకూడదు. ఆ నమ్మకానికి పునాదండి, ఆయన దానికి ఆలంబన అనగా ఆసరా, ద సపోర్టింగ్ పిల్లర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఆయన మీరు నమ్మకపోతే ఎలాగా మీరు ఆయన నమ్మకపోతే? కనుక ఆ 3 విషయాలలో ఇప్పుడు ఒకసారి 2 మూలవాక్యానికి దావీదు పలికిన మాట, తప్పిపోయిన గొర్రె వలె నేను ఉన్నాను, నీ సేవకుడనైన నన్ను నీవు వెతుకు. ప్రభువు వెతికాడు, తప్పిపోయిన నిన్ను వెతికాడు. నీవు మరలా తప్పిపోకుండా నిన్ను నీవే భద్రపరచుకోవాలి. కనుక ఆ విషయాలలో, ఆ పైన 3 కదా మనం ధ్యానం చేసిన 3 విషయాలలో మీరు తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలని. ఏంటా విషయాలు మీరు చెప్పండి ఒకసారి, నాకు కొంచెం బతిపడుతుంది. సత్య విషయంలో, తొందరపడే విషయంలో, నమ్మకం విషయంలో. తప్పిపోవాలా, తప్పిపోకూడదా? తప్పిపోకూడదు. గుర్తుపెట్టుకోండి కదా. ఆ 3 విషయాలలో మీరు తప్పిపోకుండా ఉండాలని, దేవుడు అలాగే నన్ను నడిపించాలని మీకు ప్రేమతో ఈ నా మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటూ మొదల సమయంలోకి మనం సిద్ధపడదాం. దయచేసి అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జాలి కలిగిన, దయ కలిగిన నామమునకు, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం మొదటి మధ్యాహ్నం వరకు మీ పాదాల చెంత మీరు మమ్మల్ని సమర్పించి ప్రాముఖ్యంగా బిడ్డలతో అయా మీరు ఇచ్చిన ఆత్మీయ వర్తమానమునకి మీకు వందనాలు. అవును దేవా, అపాయకరమైన దినాలలో, అంచె దినాలలో, దుర్దినాలలో మేము ఉంటూ ఉన్నాం. అనేకులు నాయన మా మధ్యన బయలు వెళుతూ ఉన్నారు. అటు వారి మధ్యన నాయన మీ బిడ్డలమైన మేము, అయా మీ పేరు పెట్టబడిన మీ పిల్లలమైన మేము ఏ విషయాలలో మేము తప్పిపోకూడదు మీరు సెలవిచ్చారు. మీ బిడ్డల నాయన మీరు చెప్పబడిన మాటలను అనుసరించి, మీ బోధనను అనుసరించి అయ్యా వారు సత్యమందు తప్పిపోకుండా మీ బిడ్డలను మీరు భద్రపరచండి. సత్యములో ప్రతిష్ఠించబడ్డారు వారు, వేటినైతే కలిగి ఉన్నారు, దేని ఏదైతే వారు ప్రతిష్ఠించబడ్డారు, కడవరకులో కూడా నాయన వారు అందులో నిలిచి ఉండేలాగా మీరు సహాయం దయచేయండి. తొందరపాటులో తప్పిపోతారు ఇక బిడ్డలు నాయన. తొందరపాటు నిర్ణయాలు కాకుండా అయా నిలకడ మీద, నిదానం మీద అన్నట్టుగా మించి నాయన మీ యొక్క కనిపెట్టి వారి నిర్ణయాలు వారు తీసుకుంటూ జీవితంలో ముందుకు కొనసాగలాగా ఈ బిడ్డలకు మీరు సహాయం దయచేయండి. మటుకు నాయన అనేక విషయంలో బిడ్డలు తప్పిపోతున్నారేమో అయ్యా. ఈ లోకములో ఎవరైనా నమ్మదగిన వారు ఉన్నారండి, అది కేవలము నీవు మాత్రమే. ఎంతైనా నమ్మదగిన వాడవు. అవును తండ్రి, మా కొరకు ప్రాణము పెట్టినంతగా నీవు మమ్మల్ని నమ్మేవు.
అయ్యా మేము మిమ్మల్ని నమ్మే విషయంలో మేము వెనకడుగు వేస్తున్నాం. మేము దయతో మన్నించండి. ఆ నమ్మిక పాళ్ళలో నాయన మీ బిడ్డల మీరు మరింతగా వృద్ధి చేసి ఆ 3 విషయములలో మీ బిడ్డలను నాయన కడ వరకులో కూడా తొలగిపోకుండా తప్పిపోకుండా మీ బిడ్డలను కాయమని, బిడ్డలను వారి యొక్క స్థితిగతులను వారి యొక్క ఆత్మీయ స్థితిని ప్రత్యేకించి మీ నమ్మకమైన హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసు నామమున ప్రార్థన.